కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బద్వెల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి, కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్న ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహించారు. టీడీపీ నాయకులు పోరుమామిళ్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ జెండాలతో, ఫ్లెక్సీలతో, తోరణాలతో పట్టణ రహదారి పసుపుమయం చేశారు. పోరుమామిళ్ల పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం నుండి భారీ ఎత్తున కార్యకర్తలతో, ప్రజలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఆవరణంలో లోకేష్ జన్మదినం అని పురస్కరించుకుని భారీ స్థాయిలో కేక్ కట్ చేసి అభిమానులు పంచిపెట్టారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మహిళలకు పసుపు, కుంకుమ, చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోషన్న, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ రంతు, జిల్లా ఉపాధ్యక్షుడు సీతా వెంకట సుబ్బయ్య, జిల్లా సెక్రటరీ అరుణ, బద్వెల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బస్రెడ్డి రవీంద్రారెడ్డి, సింగిల్ విండో ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, పోరుమామిళ్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్, ఎంపీటీసీ కల్వకూరి రమణ, కాశీ నాయన, సింగిల్ విండో ప్రెసిడెంట్ గురువిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ సెట్టెం ప్రతాప్, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మన యువ నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనుమడు, మరి నారా చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, మన ఆంధ్రప్రదేశ్ యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా మన ప్రజలందరి తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు అందిస్తున్నాము. ఆ సందర్భంగా మనం అన్ని కార్యక్రమాలు చేసి ఆయన యువగలం పాదయాత్ర చేసి మన ఆంధ్రప్రదేశ్ని షేక్ చేసి మన ఆంధ్రప్రదేశ్లో మన తెలుగుదేశం పార్టీకి కూటమికి అధికారం కట్టబెట్టడంలో మొట్టమొదటి వాడని భావిస్తున్నాం. సో ఈరోజు ఎన్నో యువగలం పాదయాత్రలో ఆయన ఇచ్చిన హామీలను ప్రజలకు నెరవేరుస్తూ ముందుకెళ్తున్నాడు. మీరందరూ చూసినట్లయితే దావోస్లో కూడా ఎన్నో పెట్టుబడులకు ప్రయత్నిస్తున్నాడు. అంతేగాక డైరెక్టర్ బెనిఫిట్ డీబీటీ కానీ, ఈ రియల్ గవర్నెన్స్ కానీ, ఈ సేవ మీ సేవ ఇలాంటివన్నీ రూపకర్త నారా లోకేష్ గారే. అక్కడ నారా లోకేష్ గారు పాదయాత్ర చేసి ఆంధ్రప్రదేశ్ షేక్ చేస్తే, ఇక్కడ మన రితీష్ అన్న గారు పాదయాత్ర చేసి మన కడప జిల్లాను ఏ విధంగా షేక్ చేయడం మనందరం చూసిందే. కాబట్టి యువకాలంలో ఇచ్చిన, ముఖ్యంగా యువతకు ఇచ్చిన హామీలలో ఉద్యోగాలు 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన, అందులో మొట్టమొదటి సంతకము 16 లక్షల మంది టీచర్లకు డిఎస్సీలో సంతకం పెట్టడం ఎదురు తెలిసింది. ఈ విధంగా ఆయన తీసుకున్న 3 శాఖలలో టెక్నాలజీ అప్లై చేస్తూ ప్రతి విషయంలోనూ అప్డేట్ చేసుకుంటూ అనేక సంస్థలకు రూపకల్పన చేస్తున్న మన నారా లోకేష్ గారు ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్ని ప్రగతిపదంలో నడుపుతారని, ఆయనకు ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని బద్వేల్ ప్రజలందరి తరఫున ఆ వెంకటేశ్వర స్వామి వేడుకుంటూ ఈ అవకాశం ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి నారా లోకేష్ గారికి, వినాయకుడికి, మన బద్వేల్ ప్రజలందరి తరఫున, మన మేడం తరఫున, మేడం ప్రజలందరి నాయకుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన అందరూ ప్రియతమ నాయకుడు లోకేష్ బాబు అని కొంతమంది పిలుస్తారు, మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు అంటారు. అందరికంటే మాకు అత్యంత సన్నిహితంగా పాదయాత్ర చేస్తూ మా కుటుంబంతో గత ఇన్ని దశాబ్దాలుగా ఆనాడు ఎన్టీ రామారావు గారు మరియు పెద్దాయన వీరారెడ్డి గారుతో ఉన్న అనుభవాలు ఎన్నో జ్ఞాపకాలు చేరుకూరుస్తూ లోకేష్ అన్న గారి జన్మదిన వేడుకలు ఈరోజు బద్వేల్లో ఇక్కడున్న కార్యకర్తలు, నాయకులు, బద్వేల్ ప్రజలందరూ వాళ్ళందరూ చేసిన విధానాలు అందరికీ పేరు పేరుగా కృతజ్ఞతలని తెలియజేస్తున్నా. ఈరోజు మన అందరం చూసాం, పాదయాత్రలో ఆనాడు కష్టకాలంలో 5 సంవత్సరాలు రాక్షస పాలన ఉన్నప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఎండగడుతూ ఎన్నో ఆయన పాదయాత్రలో ఎన్నో అనుభవాలు మరియు జ్ఞాపకాలు మీరందరూ చూసింటే, మనకి బద్వేల్కి వచ్చినప్పుడు కూడా ఆయన
మన దగ్గర అన్ని విషయాలు కానీ ఎక్కడైనా కూడా ప్రాంతంలో ఎటువంటి భేదభావాలు లేకుండా రైతన్న కష్ట నష్టాలు కానీ ఎంతో ఆత్మీయంగా ఇక్కడున్న సోదరులు కానీ యువకులు కానీ లేదంటే ఆడపడుచులు కానీ ఆయనని ఆహ్వానించడం జరిగింది. ఆయన గుర్తుగా ఈరోజు బద్వేల్ తాలూకాలో అన్ని మండలాల్లో మనం ఈరోజు సేవా కార్యక్రమాలు ఒక పిలుపు మేరకు సూచనల మేరకు ఇక్కడ మనం అందరం చేయడం చూసాం. ఈరోజు సేవా కార్యక్రమాలు అట్లా బద్వేల్లో అక్కడ కానీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ లేదంటే మనము కొన్ని మండలాల్లో అన్నదాన సేవ లేదంటే కొంత దగ్గర స్కూళ్ళల్లో కానీ కొన్ని పనులు కానీ ఈరోజు హాస్పిటల్లో కానీ అనేక సేవా కార్యక్రమాల్లో బద్వేల్లో ఈడున్న ప్రాంత ప్రజలకు అందరికీ సేవ చేయాలనే ఆదేశాల మేరకు అందరం చేయడం జరిగింది. మీ అందరూ చూసింటే ఈరోజు రాష్ట్రం విడిపోయినాక రాష్ట్రమే కాదు దేశం నలుమూలల్లో ఈరోజు ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఒక నాయకుడు కంటే సేవకుడుగా ఉండాలి నేను అందరికీ ప్రజలందరికీ అనేసి కార్యకర్తలే అధినేత అనే విధానంగా ఆయన మహానాడులో చెప్పారు. మనం ఎందుకంటే ఒక ప్రణాళిక చేసుకొని వీళ్ళందరూ ఒక కుటుంబ సభ్యులు. నాకు ఈరోజు ఆస్తి మా తాతగారు ఇచ్చిన ఆస్తి మాకు కానీ అటు లోకేష్ బాబు గారికి కానీ ఇచ్చింది కార్యకర్తలే. వీళ్ళందరినీ మనం మన భుజస్కంధాల్లో పెట్టుకొని వీళ్ళందరినీ తీసుకెళ్ళాలా. ఈరోజు ఇంత పెద్ద కుటుంబం మనకి రాష్ట్రంలో ఉంది. మన మీద నమ్మకం పెట్టుకొని రాష్ట్ర ప్రజలందరూ మనకి ఓటేసినప్పుడు వాళ్ళకి అనేక ప్రణాళికలు అట్లా విద్యాశాఖలో కానీ వీటిలో కానీ ఇంతకుముందు పంచాయతీరాజ్లో చేసినప్పుడు కానీ ఆయన చేస్తున్నాడు. ఈరోజు యువకులందరికీ భవిష్యత్తు కోసం నాతో నడచండి అని ఆ రోజు ఒక పిలుపు మేరకు ఈరోజు యువకులందరూ మనం చూస్తే ఆయనతో పాటు నడవాలనేదే ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారు. మనందరం ఈరోజు ఆ దేవదేవుడు పొద్దున్నే వెంకటేశ్వర స్వామిని వేడుకున్నాం. ప్రజలందరూ కూడా ఆయనని ఈరోజు చల్లగా దీవించి ఆ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా మంచి చేరుకోవాలని మనందరం ఇక్కడ కోరుకున్నాం. ఈరోజు ఆయన కోరిక మేరకే నేను కంటే నా వేడుకలు ఎటువంటి ఆర్భాటాల కంటే ప్రజలందరికీ మమేకమై అందరికీ తెలిసే విధానంగా సేవా కార్యక్రమాలు కానీ అటు అన్ని కార్యక్రమాలు ఇక్కడ ఈరోజు చేయమని ఆయన పిలుపు మేరకు అందరూ ఇక్కడ చేసిన వాళ్ళందరికీ ఒక పార్టీ అనకుండా అందరూ కలిసి ఇక్కడ కూటమిగా అందరూ ఏర్పాటు కలిసి చేసే నాయకులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలను తెలియజేస్తారు.